अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। एसएस डेंटल केयर मल्टी स्पेशलिटी एंड इम्प्लांट सेंटर डॉक्टर सलीम मलिक की जानिब से रोजाना फ्री चेकअप। टाइमिंग सुबह 11 बजे से रात 8 बजे तक। संडे ऑल्सो ओपन। यहाँ पर इम्प्लांट विद टीथ इन 3 डेज, लेजर ट्रीटमेंट, हॉलीवुड स्माइल डिजाइन, फ्लेक्सिबल डेंचर व दीगर ट्रीटमेंट किए जाते हैं। एसएस डेंटल केयर, क्लॉक टावर बिसाइड रहमत मस्जिद, HR कॉम्प्लेक्स, फर्स्ट फ्लोर, SBI मेन ब्रांच रोड, महबूब नगर। मज़ीद तफसीलात के लिए मोबाइल नंबर 8522843048 पर रब्त पैदा कर सकते हैं। साबिका वजीर शहनवाज गौड़ पर पुलिस के ड्यूटी में खलल डालने पर मुकदमा दर्ज किया गया था, जिसकी स्टेशन बेल मंजूर। 10 माह कबल BRS सोशल मीडिया वॉरियर वर्धा भास्कर पर हुकूमत के खिलाफ सोशल मीडिया में पोस्ट करने पर मुकदमा दर्ज किया गया था। ऐसे में जिसकी मजम्मत करते हुए वजीर शहनवाज गौड़ व BRS कायदीन व हामियों ने वन टाउन पुलिस स्टेशन के रूबरू एहतजाज किया। ऐसे में साबिक वजीर शहनवाज गौड़ व दीगर 4 अफराद पर मुकदमा दर्ज किया गया। आज जिनको 2 टाउन पुलिस स्टेशन में साबिक वजीर शहनवाज गौड़ व दीगर 4 अफराद को बेल मंजूर की गई। बादअज़ा वजीर शहनवाज गौड़ ने मीडिया से खिताब करते हुए कहा कि इस तरह बिला वजह केसेस दर्ज करने की मजम्मत की। इस मौके पर BRS कायदीन की कसीर तादाद मौजूद थी। అక్టోబర్ అంటే 10 నెలలు దగ్గర 10 నెలలు అవుతుంది. 10 నెలల క్రితం వరద భాస్కర్ అనే ఒక సోషల్ మీడియా వారియర్ ఆయన ఏదో పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పండబెట్టి అరికాళ్ళ మీద కొట్టడం, ఆయన ఇంటికి వెళ్ళిన తర్వాత మానసికంగా బాధపడి ఏం తప్పు చేసినా నన్ను కింద పండబెట్టి తొక్కిర్రు అని చెప్పి ఆయన బాధపడుతున్నది తెలిసి ఆయన ఇంటి దగ్గర పోయి పలకరించడం జరిగింది. అదే విషయం అడగడానికి పోలీస్ స్టేషన్కి వచ్చినాం. ఎక్కడ కూడా విధులు ఆటంకం కలగలే. పోలీస్ స్టేషన్లో వచ్చి మాట్లాడినాం, అంతే అయిపోయింది. సాయంత్రం వరకు మళ్ళీ కేసు ఫైల్ చేసి మళ్ళీ ఇప్పుడు నిన్న ఫోన్ చేసి కేసు బుక్ అయింది, ఇది ఎప్పటిది ఏం కేసు అంటే లాస్ట్ ఇయర్ ఇట్లా అయింది. కేసు పెట్టేది ఉంటే అప్పుడే పెట్టాలి, పెట్టలే. అప్పుడు మేము మాట్లాడిపోయిన తర్వాత కేసు పెట్టండి. ఇట్లా సోషల్ మీడియాలో చాలామంది ఇప్పుడు నిన్న ఒక దుకాణదారుడు ఆకుల చౌరస్ దగ్గర సేమ్ అదే 1 CI దుకాణం పల్లగొట్టిండు. ఉన్నారు ఇక్కడ అతను గిరాకు ఉన్నారని చెప్తే కూడా సార్ బంద్ చేస్తున్నాం అంటే కూడా ఉరికొచ్చి దాన్ని కొట్టి అదే CI గారు అద్దాల వల్ల కొట్టేసి మీటర్లకించి వైర్లు గుంజాడు. జస్ట్ అది నిన్న షాప్ ఎక్కడ ఏం షాప్ అది? నిమ్రా కేఫ్. అంటే 11 గంటలకు బంద్ చేపి కానీ అద్దాల వల్ల కొట్టే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? షాప్ని డ్యామేజ్ చేసే అధికారం ఎవరు ఇచ్చిండ్రు? సేమ్ అదే 1 టౌన్ CI గారు మంచి సార్ వెళ్ళిపోండి అని చెప్పి మళ్ళీ కేసు పెట్టాడు. నా మీద BC కమిషన్ మెంబర్ ఉస్మానియా యూనివర్సిటీలో పోస్ట్ డాక్టరేట్ ఆంజనేయులు గారు, పల్లె రవికుమార్ సీనియర్ జర్నలిస్ట్ ఫౌండర్ అయిన సీనియర్ జర్నలిస్ట్, కార్పొరేషన్ చైర్మన్, మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గారి పైన విద్యాసాగర్ గారు, మా సాగర్ గారు, రాజీవ్ సాగర్ గారు, ఈయన మాజీ చైర్మన్ క్యాబినెట్ ర్యాంకులో మంచిగా సామాజిక స్పృహ ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. జమ్లయ్య గారు, అదేవిధంగా భాస్కర్తో పాటు చాలామంది పేర్లు పెట్టారు. అన్ని కేసులు పెట్టారు. ఇప్పుడు ప్రశ్నించొద్దు అంటే ఎట్లా? ఏదైనా ఉన్నప్పుడు సోషల్ మీడియా పెడతారు, చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటారు. కొంతమంది ఆఫీసర్లు తప్పది, అది గత ప్రభుత్వంలో కూడా కొంతమంది ఇట్లా చేసిండ్రు. మా అనుభవపూర్వకంగా చెప్తున్నాం. ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ని తక్కువ చేయడం, వాళ్ళ పోస్టింగ్ల గురించి ఒకటి చెప్తే ఎక్కువ చేయడం అనేది సహజంగా కొంతమంది 1% జరుగుతుంటుంది. అదే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో కూడా వాళ్ళ పోస్టింగ్ల గురించి వాళ్ళు ఆతృతతో ఎక్కువ చేయడం, ప్లస్ ఉన్నది లేనట్టు చిత్రీకరించడం. మరి వెళ్ళేటప్పుడు ఏం లేదు పెట్టిన కూడా చెప్తే బాగుంటుంది, సంతోషం. అది ఏది ఏమైనా కూడా ఈ షాపుల అద్దాలు వల్ల కొట్టడు,
పాన్ షాపుల మీద పోయి దాడులు చేసుడు, హోటళ్ళ మీద పోయి దాడులు చేసుడు, కొట్టుడు అది కాదు. మీరు బాధ్యత చట్టపరంగా ఓపెన్ చేస్తే ఏం యాక్షన్ తీసుకోండి, కానీ దాడులు చేసి వాళ్ళని భయభ్రాంతులు చేసి ఇక్కడ ఎవరు ఇవ్వలేదు. అది ఎవరు చేసినా, ఇప్పుడు చేసినా ఏ ప్రభుత్వం ఎవరు చేసినా, మా ప్రభుత్వం చేసినా కూడా తప్పే, ఇప్పుడు చేసిన తప్పే. అది మంచి పద్ధతి కాదు. వన్ టౌన్ సిఐ గారు మరీ ఎక్కువ చేస్తున్నారు. అట్లా ప్రతి జిల్లాలో ఒకరిద్దరు ఉంటారు. అట్లా అది మంచి పద్ధతి కాదు, మానుకోవాలి. అదే లీగల్గా అయింది, చట్టపరంగా आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।